ఆ యువకుడు ఉన్నత చదువులు చదివాడు. ఉపాధ్యాయుడు కావాలని కలలు కన్నాడు. మరో ప్రయత్నంగా 2 సార్లు పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్ష రాశాడు. ఏ ఉద్యోగం రాకపోయేసరికి జల్సాలకు అలవాటు పడ్డాడు. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కాడు. దొంగగా మారి చోరీలు చేయడం మొదలుపెట్టాడు. వరుస దొంగతనాలతో పోలీసులు నిఘా పెట్టారు. చివరకు ఆ యువకుడు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. మెదక్తో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో కొంతకాలంగా వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. ఎయిర్టెల్ టవర్స్ ని లక్ష్యంగా చేసుకుని బ్యాటరీలను చోరీ చేస్తున్నారు. ఎయిర్టెల్ విజిలెన్స్ బృందం బాలమురళీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మెదక్ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు హవేలీ ఘన్పూర్ మండల పరిధిలోని బూర్గుపల్లి తాండాకు చెందిన రమావత్ రమేష్ కుమార్ గా వెల్లడించారు. టీటీసీ పూర్తి చేసిన రమేష్ ఉపాధ్యాయుడు కావాలని కలలు కన్నాడన్నారు. మరోవైపు 2 సార్లు కానిస్టేబుల్ పరీక్ష కూడా రాశాడని వెల్లడించారు. అతని పేరు వచ్చేసి రమావత్ రమేష్ కుమార్, 30 సంవత్సరాలు. ఇతను డ్రైవర్గా పనిచేస్తాడు. గతంలో ఇతను ప్రాపర్ వచ్చేసి బూర్గుపల్లి తాండా వేల్ గన్పూర్ మండలం, ప్రస్తుతం మెదక్ టౌన్లో ఉంటున్నాడు. ఇతను ఎయిర్టెల్ టవర్స్లో టెక్నికల్గా పనిచేసి ఆ తర్వాత డిఈడి కూడా పూర్తి చేసిండు. డిగ్రీ సగం వరకు బంద్ చేసి ఆపేసిండు. ఆ తర్వాత ఇతను 2 టైమ్స్ కూడా కానిస్టేబుల్ కూడా అంటే అపీరెన్స్ అయ్యిండు, కానీ సెలెక్ట్ కాలేదు. ఆ తర్వాత ఇంకా ఉద్యోగం రాలేదు, కానిస్టేబుల్గా పోయినా కూడా అనే ఉద్దేశంతో ఎయిర్టెల్ టవర్లో బాగా పనిచేసినా కాబట్టి అక్కడ ఆర్టీఎక్స్ యూనిట్స్ ఉంటాయి, అవి దొంగతనం చేస్తే వాటిని నమ్ముకొని జల్సాగా ఉండొచ్చు అని చెప్పి ఇతను ఈ దొంగతనాలకు పాల్పడిండు. గతంలో ఎయిర్టెల్లో పనిచేసిన అనుభవం ఉన్న రమేష్ కుమార్ జీతం చాలక ఆ ఉద్యోగం మానేశాడు. ఆ తర్వాత జల్సాలకు అలవాటు పడి ఎయిర్టెల్ టవర్స్ లో బ్యాటరీలు దొంగతనం చేయడం ప్రారంభించాడు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు రమేష్ మరికొన్ని నేరాలు కూడా చేశాడని గుర్తించారు. ఇతను గతంలో ఎయిర్టెల్ సాఫ్ట్వేర్ కింద ఒక 5 సంవత్సరాల కింద 1 సంవత్సరం పనిచేసిండు. ఆ తర్వాత జీతం చాలక అతను ఉన్నాడు. ఆ తర్వాత ఎక్కువగా జల్సాకు అలవాటు పడి దొంగతనం చేయడం ప్రారంభించిండు. అందులో భాగంగా బిగ్ బజార్లో పోయిన ఎయిర్టెల్ టవర్ బ్యాటరీని అతన్ని పట్టుకొని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాంతోపాటు గతంలో ఇతను ఇంకా 5 కేసులలో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నాడు. అవి ఒకటేమో మెదక్ టౌన్లో మే మంత్ 14 రోజు 211/25 గాంధీనగర్లో ఎయిర్టెల్ టవర్లో దొంగతనం చేసిండు. ఆ కేసులో కూడా ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. అలాగే మే 24 తారీఖు రోజు జోగిపేట పిఎస్ పరిధి లోపల తడమనూరులో కూడా ఈ దొంగతనం చేసిండు. ఆ ఎయిర్టెల్ టవర్ అది కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. అలాగే అవేల్ గన్పూర్ మండలంలో జూలై 27 తారీఖు రోజు సర్దాన విలేజ్లో కూడా ఎయిర్టెల్ టవర్ బ్యాటరీ దొంగతనం జరిగింది. ఇతను ఈ గతంలో ఈ యొక్క ఎయిర్టెల్ టవర్లో సెక్యూరిటీగా పనిచేసి డబ్బులు జీతం చాలక బంద్ పెట్టిండు. ఆ తర్వాత ఈ ఒక్కొక్క బ్యాటరీ విలువ 30,000 ఉంటుంది కాబట్టి వీటిని నమ్ముకుంటే మనం బాగా ఖుషిగా ఉండొచ్చు అని చెప్పి ఇతను ఒంటరిగానే అతను సెల్ఫ్ బండి మీద పోయి దొంగతనాలు చేసిండు. రామయ్యంపేట స్టేషన్ పరిధిలోని 2 సార్లు బైక్ దొంగతనం చేసిన రమేష్ జైలుకు వెళ్లి వచ్చాడని పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి 8 బ్యాటరీలు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. దీంట్లో 8 బ్యాటరీస్ రికవర్ చేయడం జరిగింది. 8 బ్యాటరీస్, ఒక్కొక్క బ్యాటరీ విలువ 30,000, 2,30,000. అట్లాగే నెట్ క్యాష్ 92,000 కూడా అతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తం 3,32,000 ప్రాపర్టీ రికార్డ్ చేయడం జరిగింది. అతను నేరానికి ఉపయోగించిన అతని బండి TS 35G0796 బండి కూడా స్వాధీనపరుచుకొని అతన్ని కోర్టులో హాజరుపరచడం జరిగింది. ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం సాధించాలనే లక్ష్యమున్న రమేష్ ఇలా ఈజీ మనీకి అలవాటు పడి దొంగగా మారాడు. అడ్డదారులు ఎప్పటికైనా చేటే చేస్తాయని మరోసారి రుజువైంది. తప్పు చేసిన వారు ఎప్పటికైనా పోలీసులకు దొరక్క మానరు.